ఎంత చప్పగా ఉంది? ఉప్పు వేలేదేంటి? మ్యామ్ రాఘవ్ సార్ ఉప్పు తక్కువ తింటారు, అందుకే ఇంత చప్పగా మాట్లాడతాడు. మేడం ఏదో. ఇప్పుడు మీరు నాకు చెప్తారా నా హస్బెండ్ కి ఏది ఇష్టమో ఏది కాదు? వెళ్ళి మీరు ఉప్పు తీసుకురండి. ఓకే సారీ. ఈ కారం ఎక్కడుంది? ఈ ప్లేట్లు ఏంటి ఇంత మురికిగా ఉన్నాయి? శుభ్రం చేయండి. మ్యామ్ శుభ్రంగానే ఉన్నాయి. క్లీన్ చేయండి, శుభ్రం చేయండి, వాదించకండి. వెళ్ళండి. అలాగే అలాగే మేడం. చాలు చాలు, ఇంకా ఎంతసేపు అలా శుభ్రం చేస్తారు మీరు? అయిపోయింది మేడం. సార్ వెయిట్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్. అలాగే మేడం. ఇంత కారం తిన్న తర్వాత నేను చూస్తాను నా మొదటి వంట లడ్డూలు తినకుండా ఎలా ఉంటారు మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. మీరు పిలిచారు అత్తయ్య గారు? రేఖ ఏదో ఒక విధంగా తెలుసుకుంది రాఘవ్కి అన్నిటికంటే బాగా ఇష్టమైన స్వీట్స్ మోతీచూర్ లడ్డూలు అని. ఇక ఇప్పుడు తను రాఘవ్కి ఈ లడ్డూలు తినిపించడానికి ఏదో దారి వెతికే తీరుతుంది. కానీ నాకు అస్సలిష్టం లేదు తను రేఖ చేసిన మొదటి వంట లడ్డూలు తినడం. అందుకే వెళ్ళు, ముందు ఈ లడ్డూలని ఎక్కడైనా తీసుకెళ్లి దాచేయాలా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీ చెవిలో వేడి వేడి మరిగే నూనె పోస్తాను, అప్పుడు సరిగ్గా వినిపిస్తుంది. పద. సారీ అత్తయ్య గారు. రేఖ ఈ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఆల్వేస్ తన వైపే మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఈ లడ్డు దాచమని ఎందుకు చెప్తున్నారు? వై? ఎందుకంటే మీరిద్దరూ నా కోడళ్ళు. అంటే వేరేలా జరగకూడదుగా. ఆ రేఖ తన మొదటి వంట సంప్రదాయం గిఫ్ట్గా ఎక్కడ అడిగేస్తుందో దివ్యాని పూర్ణిమని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేమని. రేఖ అలా చేస్తుందంటారు అత్తయ్య గారు? ఖచ్చితంగా చేయగలుగుతుంది. తను రాఘవ భార్య, తను ఏమైనా చేయగలదు. కానీ నేను కోరుకునేదొక్కటే, నేను నా ఇద్దరు కోడళ్లకి ఒక అత్తగారిగా ఒక తల్లిగా 2 బాధ్యతలు నిర్వర్తించాలని. అమ్మ తోడు అత్తయ్య గారు, ఈ లడ్డూలను నేను ఎలాంటి చోట దాచేస్తానంటే రాఘవ్ బ్రో ఇవి చూడటం కూడా కాదు కదా, స్మెల్ కూడా చేయలేరు. అయితే వెళ్ళి దాచేయి మరి. నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందా? లడ్డూనే కనిపించనివ్వదు. నేను వెళ్తున్నాను అత్తయ్య గారు. రేఖ, నువ్వు ఎన్ని సరైన పన్నాగాలు పన్నినా సరే, కానీ ఈ చదరంగపు ఆటలో గెలుపు నా సొంతమే అవుతుంది. అత్తయ్య గారు, అన్నయ్య వచ్చేసారు టిఫిన్ చేయడానికి. జై భవానీ. అమ్మ దుర్గమ్మ, నువ్వే కాపాడాలి. ఉన్ని సామాన్లు బయలుదేరిపోయాయి. ట్రక్ అతనికి చెప్పు సామాన్లు వెంటనే తన దగ్గరికి చేరిపోవాలని. నువ్వు ఉండగానే ఏసీ ఫిట్టింగ్ చేయించేసాయి. సరే. తినడం మొదలుపెట్టు. ఎలా ఉంది? డెలిషియస్. పూర్ణిమ వదిన చెప్పింది నిజమే. ఎంత కారం ఉన్న ఫుడ్ తింటున్నారు, అయినా కూడా నోటి వెంట ఉఫ్ఫని రావడం లేదు. అది వంట వాళ్ళకి తిట్లు పడకూడదని. నీ హెల్దీ డైట్, మసాలా శనగలు.
రుచిగా లేదా ఏంటి? ఇదిగో వేడి వేడి సూప్ తాగు. తాగు. ఏమైంది రాఘవా? నేను నీకు టిఫిన్ రెడీ చేస్తున్నప్పుడు నాకందులో వెంట్రుక కనిపించింది. ఇక ఇప్పుడు వీళ్ళ నెత్తి మీద జుట్టు ఉండదు, రాఘవ టిఫిన్లో జుట్టు కూడా పడదు. ఒకవేళ అత్తయ్యకి తెలిసిందంటే వీళ్ళందరి పరిస్థితి ఏమైపోతుందో ఏంటో. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి, వెళ్ళి మిగిలిన వాళ్ళందరినీ టిఫిన్కి రమ్మని చెప్పండి. అలాగే మ్యామ్. నాకెందుకు అసలు అనిపించలేదు ఫుడ్లో మాత్రమే కారం వేస్తే సరిపోతుందని. అందుకే నిమ్మరసంలో కూడా కారం వేసేసాను. నువ్వు ఒక్క నిమిషం ఆగు. నీళ్లతోనే కడుపు నింపేసుకుంటావా ఏంటి? వదలది. కడుపు నిండా తిను నాన్న, రోజంతా పని చేస్తూనే ఉంటావుగా. కానివ్వు, అన్నీ ఫినిష్ చెయ్యి. సారీ మిస్టర్ పొగరుబోతు, కానీ ఎక్కడ విన్నాను మగవాళ్ల మనసుని వాళ్ళ కడుపు నింపి గెలుచుకోవాలని. కానీ దానికి దారి నోరే కదా. సో నా లడ్డూలకి మీ మనసులో కాకపోయినా కడుపులో చోటు కోసమని మీ నోరునిలా మండేలా చేశాను. మీ కడుపులో నా లడ్డూలకు చోటు దొరుకుతుందని. ఈ ఇబ్బందికి గాను సారీ. అత్తయ్య, నేను వెళ్తాను. ఆ మోతిచూర్ లడ్డూలు ఏమైపోయాయి? నేను ఇక్కడే కదా పెట్టాను. లడ్డూలు ఏమైపోయాయి? అమ్మ దుర్గమ్మ, నేను ఎంతో శ్రద్ధగా నా మొదటి వంటగా పూర్తి చేశాను. కానీ నేనిప్పుడు రాఘవ్కి ఏం తినిపించాలి? నా వంట సాంప్రదాయాన్ని ఎలా పూర్తి చేయను? ఏది భాస్కర్? భాస్కర్, స్వీట్స్, చాక్లెట్స్ ఏం దొరికితే అవి తీసుకుని రా. అమ్మ చేతి లడ్డూలా? రాఘవన్నయ్య, రాఘవన్నయ్య,
రాఘవన్నయ్య 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 ఉన్ని ఏమైంది? ఎవరిని వెతుకుతున్నావు? రాఘవన్నయ్యని దాక్కున్నాడా? మ్, అలాగా. షష్, పద చెప్తాను. ఇదిగో పట్టేసుకున్నాము. ఇక్కడ చూడు, నీ లడ్డూల దొంగ అన్నయ్యని ఎక్కడ కూర్చుని తింటున్నాడు. బయటికి రా. నేను దొరికిపోయా. నీకు లడ్డూలు అంత ఇష్టమా? అంత ఇష్టమా? హా. ఉండు, నీకు కూడా తినిపిస్తాను. ఏది? ఆ పట్టు. ఎలా మాయమైపోయాయి నా లడ్డూలు? బాబాయ్, పూజ గదిలో మోతీచూర్ లడ్డూలు పెట్టాను నేను. మీరేమైనా చూసారా? లేదు మేడం, నేను చూడలేదు. సరే, ఎక్కడ వెతక నేను ఇప్పుడు ఆ లడ్డూని? నీకు లడ్డూలంటే ఇష్టం కదా? నువ్వు లడ్డూలు తిన్నావంటే గాడ్ ఏం పనిష్ చేయడు, గాడ్ బ్లెస్ చేస్తాడు కదా. ఓ, అయితే లడ్డూలు ఈయన మాయించేశారా? అందరి ముందు తినటానికి పరువు నష్టం అనుకుని ఉంటారు. అందుకు ఇలా చాటుగా తింటున్నారు. ఏదేమైనా థ్యాంక్ యూ దుర్గమ్మ. అట్లీస్ట్ ఈయన నా చేతి మొదటి వంట అయితే తినేశారు కదా. నేను అందరినీ పిలుచుకొని వస్తాను. సారీ అత్తయ్య గారు, నేనైతే చీమలు కూడా దూరిన ప్లేస్లోనే లడ్డూలు దాచాను. కానీ రాఘబ్రో ఎలా తీశారో ఏంటో. కానీ దాని అర్థం ఇది కాదు కదా, దట్ తను మొదటి వంటకి ఏం గిఫ్ట్ అడిగినా రాఘబ్రో ఇచ్చేస్తారని కాదు కదా. రాఘబ్రో ఆగండి. మీరు ఒట్టు పెట్టారు కదా, మీరు రేఖ చేసిన మొదటి వంట లడ్డూ తినరు అని. ఇవి తను చేసినవే. రాఘవా, రాఘవా, మీ మాట కూడా వినట్లేదు అత్తయ్య గారు. నా చేత్తో చేసిన లడ్డూలు ఎలా ఉన్నాయి? చివరికి మీరు నా మొదటి వంట స్వీట్స్ ని తిన్నారన్నమాట. ఏంటి? ఇవి నువ్వు చేసావా? నాకు ఆ విషయం తెలీదు. నేను ఇది నమ్మను. జరగండి. అరే, అలా ఎలా తెలియదు అంటున్నారు మీరు? ఒక్క నిమిషం. మీరు నమ్మడం నమ్మకపోవటం వల్ల ఏమవుతుంది? మీరు మీ లడ్డూలు అయితే తినేశారుగా. అలాగే మీ ఇంట్లో ఒక ఆనవాయితీ కూడా ఉంది కదా,
భర్త తన భార్య చేసిన మొదటి వంట తిన్న తర్వాత గిఫ్ట్ ఇచ్చి తీరాలి అని. సో నాకు కూడా ఒక గిఫ్ట్ కావాలి. నాకు తెలుసు దీని వెనకాల కూడా ఇది ఏదో ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుందని. చెప్పు, ఏం కావాలి? నాకు తెలుసు ఈ రోజు నా అత్తారింట్లో నాకు మొదటి రోజు. బహుశా ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో. ఆలోచించడానికే తప్పనిపించేదాన్ని మరి అడగడం ఎందుకు? పిన్ని గారు, నా వరకు ఇది చాలా ఇంపార్టెంట్. చూడు రేఖ, అత్తయ్య చెప్పనివ్వండి. అంతగా ఏం అడిగేస్తుందిలేండి, తను అడిగితే నేను ఇవ్వలేకపోవడానికి. నా జాబ్. మీరు నా నుంచి దూరం చేసిన జాబ్. అసలు నీకెలా తెలుసు నా జాబ్ పోయిందని? నువ్వేమనుకుంటున్నావు ఈ లైఫ్ లో అన్ని వాటంతటవే అయిపోతాయని? అయితే ఇదంతా నువ్వే చేసావా? అవును. అది నాకు తిరిగి దక్కొచ్చు. జస్ట్ దానికోసం ఈ రోజు నేను 1 గంటకు ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది, మా అన్నమాట ఆఫీస్కి. పైగా వాళ్ళు ఎప్పుడు జాయినింగ్ అంటారో అప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రేఖ, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంటి కోడళ్ళు చేతికి గోరింటాకు పోకుండా బయటికి కూడా వెళ్లరు. అలాంటిది ఉద్యోగం అసలు దరిదాపుల్లో కూడా ఉండదు. పూర్ణిమ, నువ్వు కొత్త కోడలికి ఇంటి నియమాలు సంప్రదాయాలు చెప్పలేదా ఏంటి? సూర్యవంశ కుటుంబ గౌరవం గురించి ఈ అమ్మాయి కొంచెమైనా ఆలోచిస్తుందా? వీరు, విషయాన్ని పెద్ద చేయడం వల్ల ప్రయోజనం లేదు. రాఘవ, నువ్వు వద్దని చెప్పేనన్నా. ఇలాంటి అనవసరమైన విషయాల్ని ఒప్పుకోవడంలో అర్థం లేదు. ఏం ఆలోచిస్తున్నారు రాఘవ్ బ్రో? సోను, నేను కూడా ఈ కాలం అమ్మాయినే, కానీ ఇది 2 మచ్ కాదు 3 మచ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావు కదా, సరే వెళ్ళు. మీరేమన్నారు ఇప్పుడు? నువ్వు ఈ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. రాఘవ, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఈ ఉద్యోగానికి సరైన ఎలా అనగలవు? అది కూడా అదే న్యూస్ ఛానల్లో. దాని కారణంగానే మన కుటుంబానికి ఎంతో పరువు నష్టం జరిగింది, చాలా అవమానం జరిగింది. తన ఇంకొక తప్పు మన సూర్యవంశీ కుటుంబం పరువు పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. అత్తయ్య, మీకు తెలుసు కదా నేను రేఖతో ఇలాంటి సాంప్రదాయాలేవి నమ్మనని. కానీ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీ మాటను నమ్ముతున్నాను. వీరు బావ పూర్ణిమల పెళ్లి తర్వాత జరిగింది, ప్రతీక్ ఇంకా దివ్యల పెళ్లి తర్వాత కూడా జరిగింది. మరొకవేళ ఇప్పుడు ఈ ఆనవాయితీ తప్పితే మీ గౌరవం తగ్గుతుంది. అండ్ మీ గౌరవం నా వరకు నా ఆలోచనల కంటే చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.
రాఘవ్ సాంప్రదాయాన్ని పూర్తి చేశారుగా, ఇక మీరు కూడా స్వీట్స్ తినండి. ఏం పర్లేదమ్మా, చిన్న చిన్న కోపాలు ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. కానీ స్వీట్ మీద కోపం అస్సలు కుదరదు. నువ్వు అందరి వంతు స్వీట్లు నాకు తినిపించు. చాలా బాగుందమ్మా, సంతోషంగా ఉండు.